వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తుంటారు. పండ్లలో రాజైన మామిడి పండుని ఎలా పడితే అలా తినేస్తున్నారా? ముఖ్యంగా భోజనం ముగించాక ఒక మామిడి పండు ముక్క తింటేనే తృప్తి అనుకుంటున్నారా? అయితే మీరు 100% ప్రమాదంలో పడ్డట్టే. మనం చేసే ఈ చిన్న పొరపాట్లే ఆరోగ్య సమస్యలు తీసుకువస్తాయి, మీకు తెలుసా? కాబట్టి ఈ వీడియోలో మామిడి పండు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఏ సమయంలో తినాలి, ఎలా తినాలి అన్నది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. లాస్ట్ లో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. పండ్లలో రాజు మామిడి పండు మీ అందరికీ తెలుసు. దీని తీయని రుచికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అయితే మామిడి పండు తినే విషయంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా భోజనం తర్వాత మామిడి పండు తినే అలవాటు ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. భోజనం తర్వాత ఎందుకు తినకూడదు? చాలా మంది భోజనం ముగించాక డెజర్ట్ గా మామిడి పండు తింటారు. కానీ ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒకసారిగా పెరిగే ప్రమాదం ఉంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు భోజనం తర్వాత వెంటనే మామిడి పండు తింటే అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే 100 గ్రాముల మామిడి పండులో 60 కిలో కేలరీలు ఉంటాయి, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి, సుమారు 14 గ్రాములు సహజ చక్కెర ఉంటుంది. భోజనంతో పాటు ఈ కేలరీలు కూడా చేరడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు తినడం మంచిది అనుకుంటున్నారా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం భోజనం చేయడానికి గంట అరగంట ముందు మామిడి పండు తినడం వల్ల అందులో పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. భోజనం తర్వాత తినాలనుకుంటే ఖచ్చితంగా గంటన్నర నుండి 2 గంటల విరామం పాటించిన తర్వాత తినాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై ఎలాంటి భారం పడదు. మామిడి పండు తినే విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు. మామిడి పండు మిల్క్ షేక్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం పుల్లని పండ్లను పాలలో కలిపి తీసుకోవడం వల్ల అది విరుద్ధ ఆహారం కిందకు వస్తుంది. మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. పడుకునే ముందు మామిడి పండు తింటే అందులోని చక్కెర శక్తిని విడుదల చేస్తుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిమితి చాలా ముఖ్యం. మామిడి పండులో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మామిడిలో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి తినే ముందు కనీసం గంట సేపైనా నీటిలో నానబెట్టడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల పండులోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోతాయి, వేడి చేయకుండా ఉంటుంది. కాబట్టి మామిడి పండు తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినడం అంత మంచిది కాదు. మొత్తానికి ఇదండి ఇందులోని విషయాలు. మీలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు? ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారు? కామెంట్లో చెప్పండి. ఇది మీకు ఇన్ఫర్మేషన్ గా ఉంటే ఒక లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. జై హింద్.